So, hi Dean. So many of the students ask about sir, ఇండియాలో బి కేటగిరీ సి కేటగిరీలో బాగుంటుందా, లేదా అబ్రాడ్లో ఏ కంట్రీ బాగుంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, అక్కడ సెక్యూరిటీ బాగుంటుందా, ఎఫ్ఎంజీ రేషియో అంతా బాగుంటుందా, ఫుడ్ ఉంటుందా, ఇవన్నీ అడుగుతున్నారండి బేసికల్గా. సార్ బేసికల్గా వస్తే సార్ మన ఇండియా వర్సెస్ అబ్రాడ్ అన్నప్పుడు మీకు 100% వచ్చేసరికి ఇండియాలో కానీ మీకు ఫ్రీ సీట్ వస్తే ఇండియా ఇస్ ద 100% బెటర్. సో మీకు ఫ్రీ సీట్ రాకపోతే మీరు బి కేటగిరీ సి కేటగిరీ మీరు ఇప్పుడు బి కేటగిరీ సి కేటగిరీ తీసుకున్నా మీరు ఎట్ ఏ టైం పే చేయాలి. మొత్తం 80 లక్షలు 80 లక్షలు, సంవత్సరానికి 13 అయితే 13, 16 అయితే 16, ఎంత అయితే అంతా ఫస్ట్ ఇయర్లోనే పే చేయాలి. అది అబ్రాడ్ అలా ఉండదు. అది 90 లక్షలు అయితే 90 లక్షలు పే చేయాలి. అదే అబ్రాడ్ అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలు లేదా 30 లక్షలు ఉందనుకోండి, అది మనం 10 సార్లు పే చేసుకుంటాము. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 12 సార్లు, సంవత్సరానికి 2 సార్లు లెక్కన 10 సార్లు నుంచి 12 సార్లు పే చేస్తాం. 12 టైమ్స్ పే చేసుకోవచ్చు. ఆడ బడ్జెట్ కూడా మ్యాక్సిమం బడ్జెట్ ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందండి? 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది ఓన్లీ కాలేజ్ ఫీజు 6 సంవత్సరాలు కలిపి. అంటే మీకు ఇండియాలో 1 ఇయర్ కాలేజీ ఫీజు, అక్కడ 6 సంవత్సరాల కాలేజీ ఫీజు. సో సరే సార్, అక్కడ మీకు ఇక్కడ బడ్జెట్ వచ్చేసరికి చాలా తక్కువ కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవుతారని అడుగుతున్నారు. సార్ అది రష్యా లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకున్న కంట్రీని బట్టి, సో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా డెవలప్డ్ కంట్రీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వరల్డ్ ర్యాంకింగ్, ఇండియన్ స్టూడెంట్స్, ఫుడ్, మెస్, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే రష్యాలో ఇప్పుడు రష్యా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం, కిర్గిస్తాన్, కొన్ని కంట్రీస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. కంపారిటివ్లీ మీరు ఇండియాతో పోల్చుకుంటే రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కొన్ని యూనివర్సిటీస్లో మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజెస్ ఉంటే అలాంటి కాలేజెస్ రైట్ నా అవైలబుల్ ఉన్నవి. మీకు అదే స్టాండర్డ్ 600 వస్తే మీకు ఎలాంటి కాలేజీలు వస్తే అలాంటి కాలేజీలో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ స్టాండర్డ్ అయితే మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో అలాంటి కాలేజెస్ రైట్ నౌ రష్యాలో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఆఫ్ 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, రేపు యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. సో ఇండియాలో చదివినా మీరు అబ్రాడ్లో చదివిన అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో చదివితే ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అంటే చెప్పమంటారా? ఇండియాలో చదివారనుకోండి, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మీ క్వాలిఫికేషన్ 0, మీకు ఎలాంటి సర్టిఫికేషన్ రాదు. ఈవెన్ దో మీరు నాట్ ఈక్వల్ టు ఆర్ఎంపీ డాక్టర్, ఆర్ఎంపీగా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకునే ఛాయిస్ లేదు. మీకు అర్థమవుతుంది. అదే అబ్రాడ్ రష్యా లాంటి కంట్రీస్లో చదివిన 100% అక్కడ డిగ్రీ వస్తుంది. అటు నుంచి మీరు కావాలంటే ఇండియా రావచ్చు, యూఎస్ఎంఎల్ఏ కావాలంటే యూఎస్ఏ, కెనడా కావాలంటే కెనడా వెళ్ళొచ్చు. అదే మీరు ఇండియాలో చదివారనుకోండి, మీరు అవుట్ ఆఫ్ వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అసలు ఛాన్సే లేదు. ఇండియాలో 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు ఫర్దర్ స్టడీస్ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మీరు 90 లక్షలు పెట్టండి, ₹1 కోటి పెట్టండి, వాల్యూ 0. మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటుంది. 5 years చదివినంత వేస్ట్. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్. అదే అబ్రాడ్లో అనుకోండి, మీరు కావాల్సినట్టుగా మీకు ఇక్కడ ఇండియాలో ఫ్రీ సీట్ వస్తే నో ప్రాబ్లం. పేమెంట్ సీట్ బి కేటగిరీ 80 లక్షలు 90 లక్షలు ₹1 కోటి పెడుతున్నప్పుడు, అది ఎట్ ఏ టైం కడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసింది అందుకు. మీరు కావాలంటే ఇండియాలో చదువుకోండి, లేదా అబ్రాడ్లో చదువుకోండి. అబ్రాడ్ అయితే మీకు బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ కదా. ఇంతకుముందు అలా లేదు. ఇండియాలో చదివారు 100% డిగ్రీ గ్యారంటీ, ఇప్పుడు నో గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ లేదు? నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు డిగ్రీ ఇస్తారు. అదే అబ్రాడ్లో అనుకోండి, మీకు ఆల్రెడీ అక్కడ డిగ్రీ వస్తుంది కాబట్టి మీకు 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తారు, 3వ డిగ్రీ కోసం యూఎస్ఎంఎల్ఏ. ఇంకా మీకు డిగ్రీలు ఎక్కువ వేరే డిఫరెంట్ డిగ్రీల కోసం మాత్రం మీరు ఇండియా వస్తారు, లేదంటే యూఎస్ వెళ్తారు, కెనడా వెళ్తారు, లేదంటే హ్యాపీగా రష్యాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది ఇండియాలో ఛాన్స్ లేదు కదా. మీరు 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు డాక్టర్, లేకపోతే మీ వాల్యూ 0, జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. సో బడ్జెట్ చాలా తక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీకు రష్యా లాంటి కంట్రీస్లో కూడా లిమిటెడ్ మంచి యూనివర్సిటీస్ కొన్ని మాత్రమే ఉంటాయి. చాలా మంది చెప్తారు 20 లక్షలు అయిపోతుంది, 10 లక్షలు 15 లక్షలు అయిపోతుంది. వాటిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు. మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయింది, వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, సెక్యూరిటీస్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చినాయి, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ కన్సిడర్ చేసి 100% సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ స్మాల్ రీసెర్చ్ వర్క్ చేస్తే మీకు ఇండియా కంటే డబుల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, డబుల్ స్టాండర్డ్స్ తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఏదైనా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఉంటే జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకేనా?